భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న రాత్రి జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్డినరీ బస్సులు వేసి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బారులు తీరిన బస్సులు, కిక్కిరిసిన ప్రయాణికులతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనాలతో నిండిపోయాయి. ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్లలో అడుగు తీస్తే అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్ విజయవాడ రహదారిలో ఉన్న పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. ఒక్కో టోల్ ప్లాజాలో సగటున 16 గేట్లు ఉంటే వాటిలో 10కి పైగా విజయవాడ రహదారికి వెళ్లే వాహనాలను అనుమతించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ మీదుగా 2 రోజుల్లో 1,50,000 వాహనాలు వెళ్లినట్లు టోల్ గేట్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఒక్క శనివారం రోజే 90,000 వాహనాల్లో ఏపీ వైపు ప్రజలు వెళ్లారు. బీబీనగర్ మండలం గూడూరు, జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు, మెదక్ జిల్లా తూప్రాన్లోని టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపించింది. పెద్దంబర్పేట నుంచి చౌటుప్పల్ వరకు 32 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణానికి 3 గంటల సమయం పట్టింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు నెమ్మదించాయి. ట్రాఫిక్ సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.